మంచిది. ఈ రాత్రి కొద్దిసేపు దేవుని వర్తమానాన్ని మనం విందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మంచిది, వాక్యం విందాం. యేసుక్రీస్తు ప్రభులు వారు పరిచర్య చేస్తున్నటువంటి ఆ కాలంలో పొలము గుండా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఓ పంటను చూసి శిష్యులతో మాట్లాడుతున్నారు ప్రభు. శిష్యులారా, ఇంకా ఎంతకాలానికి ఈ పంట చేతికొచ్చుద్ది? ఇంకా ఎంతకాలానికి కోత కోయబడుద్ది? ఎంతకాలానికి ఈ పంట అంతా కూడా సమకూర్చబడుద్ది అని అంటే శిష్యులు అంటున్నారు, అయ్యా 4 నెలల సమయం ఉంది, 4 నెలల తర్వాత ఈ పంట చేతికొచ్చుద్దండి అని శిష్యులు చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో క్రీస్తు ప్రభు ఏమన్నారంటే, 4 నెలలు కాదయ్యా, ఇప్పుడే ఈ పంట కోత కోయడానికి సిద్ధంగా ఉంది, కోత కోయబడ్డానికి. చూడండి, తెల్లబారి ఉన్నది పంట. కనుక ఈరోజే ఈ ఘడియలోనే కోత కోయబడి చక్కగా నూర్చబడి కొట్లలో సమకూర్చబడ్డానికి ఈ పంట సిద్ధంగా ఉంది అని ప్రభులు వారు సెలవిచ్చారు. తల్లులారా, తండ్రులారా, అలనాడు ఆ పొలములో ఒక పంట, ఆ పంట కోత కోయబడి కొట్లలో కూర్చబడ్డానికి సిద్ధంగా ఉంది. అదే రీతిగా ఈ దినాలలో, ఈ కడవరి కాలంలో ఇది ఏ కాలము అని అంటే, లోకంలో ఏ వ్యక్తి అయినా చెప్పే మాట ఏంటంటే, ఏమండి వర్షాకాలం గడిచిపోయింది, ప్రస్తుతం చలికాలంలో ఉన్నాం, శీతాకాలంలో, దీని తర్వాత వేసవకాలం వచ్చుద్ది అని ఎవరైనా చెప్తాం. అయితే లోకస్తులు చూసినట్లుగా ఈ కాలాలు కాదు, కానీ ఇది ఏ కాలం అంటే జరుగుతున్నటువంటి సంభవాలు, మనం వింటున్న సమాచారాలు, లోకంలో కనిపిస్తున్నటువంటి విపరీతమైనటువంటి పోకడలే కానీ జరుగుతున్న యుద్ధాలు, భూకంపాలు, మునుపెన్నడూ కూడా మనం వినని, మనకు తెలియని కొన్ని తెగుళ్ళు రేగుతూ ఉన్నాయంటే ఇది ఏ కాలం అంటే కోతకాలం. ఏ కోతకాలం అంటే ఆ రోజుల్లో ప్రభు చెప్పినట్లుగా ఆ పంటలో, ఆ పొలములో పంట కోసినటువంటి రీతిగా ఈ కాలం ఏ కాలం అంటే పొలము అని పిలువబడుతున్న దేవుని సంఘంలో దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ పరలోక రాజ్యములో చేర్చబడ్డానికి ఆత్మలను సమకూర్చేటువంటి కాలమని ప్రభు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. మరలా అలనాడు ప్రభు చెప్పిన మాట, చూడండి పొలాన్ని చూడండి, పొలములో ఉన్న పంట తెల్లబారింది, కోతకు వచ్చినది అని ఆ రోజులో ప్రభు చెప్పినటువంటిది ఈ దినాలలో ఏమిటో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కాలం. ఈరోజు రేపో, ఈ రాత్రో రేపటి దినమందు చాలా చాలా త్వరగా ప్రభు రాబోతున్నారు. మనకు తెలుసు కదా, ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతారో అదే కోత దినం. అదే కోత దినం. ఆ పొలంలో ఏ రీతిగా అయితే కోత కోసిన తర్వాత కొట్లలో కూర్చబడుతున్నాయో ధాన్యం, అదే రీతిగా తల్లులారా, వాక్యం వింటున్న బిడ్డలారా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు 2వ ఆగమంలో ప్రత్యక్షమవుతారో అప్పుడు కూడా సంఘము అనేటువంటి ఈ పొలంలో ఉన్నటువంటి పంటగా పిలువబడుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా కోత కోయబడి కొట్లలో కూర్చబడతాడండి. అయితే దీనిలో మన మనస్సు పెట్టి శ్రద్ధగా గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? అంటాడు ప్రభు, ఆ పంటను చూడండి, పంట తెల్లబారి ఉన్నది. ఎలా ఉందంటండి చెప్పాలి. పంట తెల్లబారి ఉంది. తెల్లబారింది కనుక పంటను కోస్తాం, కొట్లలో కూరుస్తాం. తల్లులారా, ప్రతి రైతు తను పొలం విత్తనం వేసిన తర్వాత తాను 6 కాలమంతా చూసి మనం చేయవలసినటువంటి ప్రతి పని దాని కొరకు చేసిన తర్వాత చక్కగా దాని రంగు మారిన తర్వాత పంటకు సిద్ధంగా ఉన్న తరుణంలో కోసి కొట్లలో కూర్చుకుంటాడు. పరలోకమందున్న ప్రభువు కూడా ఈ దినాన మనందరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? సంఘము, పొలముగా పిలువబడుతున్న సంఘంలో ఏ బిడ్డలైతే తెల్లబారి ఉంటారో, తెలుపు వర్ణంలోకి వచ్చి ఉంటారో,
తెల్లగా ఉండి ఉంటారో కోత కోయబడి వారు కూడా ధాన్యము కొట్లలో కూర్చబడినట్లుగా పరలోకమనే గాదిలోనికి చక్కని ధాన్యముగా వారందరూ చేర్చబడుదురుగాక. చప్పట్లు కొడుతూ ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది కూర్చబడేటువంటిది అంటే తెల్లబారినటువంటిది. చెప్పండి ఏంటిదమ్మా? తెల్లబారినటువంటిది. తల్లులారా, తెల్లబారినటువంటి తెలుపు అనుభవాల్లో ప్రతి విశ్వాసి కూడా బ్రతికి ఒక్క వ్యక్తి కూడా విడిచిపెట్టబడకుండా పరలోక రాజ్యం చేరాలనేదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పం. మిమ్మల్ని అడుగుతాను, పంట వేసేటువంటి రైతు, ఏ రైతు అయినా కానీ, ఆ రైతు ఎప్పుడైనా అయ్యా నేను విత్తనం వేస్తున్నాను, దీనిలో ఒక 50% నాకు వస్తే చాలు, 100 వరకు నాకు ఆశ లేదండి, పోతే పోయింది ఎటో గటు, ఓ 50% వస్తే చాలు అని అనుకుంటాడమ్మా? చెప్పాలా? అట్లా అనుకోడు కదా. ప్రతి రైతు ఏంటి, విత్తనం విత్తినప్పుడల్లా పొలం దున్ని దాన్ని చదును చేసి దమ్ము ట్రాక్టర్తో మొత్తం ఆడించి ఆకుముళ్ళు పోస్తారు కదా, పోసి నాట్లేసి ప్రతి క్షణం ఆ రైతు గుండెలు ఉండేటంటే తెలుసా, ఒక్క విత్తనం కూడా వ్యర్థం కాకూడదు. నాటుతున్న ఈ పైరు ఏది కూడా నా చేతికి రాకుండా నేలపాలు కాకూడదు. ఒక రైతుకి తన పొలంలో నాటుతున్నటువంటి ఒక పంట మీద ఉన్నటువంటి ఆశ అది. ఏదో 6 నెలలు ఎదుగుద్ది, కోత కోయబడుద్ది, తీసుకొచ్చి కొట్టలో కూర్చబడుద్ది, ధాన్యం అవసరాల కొరకు అది వెళ్ళిపోతుంటుంది. భోజనం చేసిన తర్వాత దాని రూపు మారిపోద్ది. ఎంతో కాలం ఆ ధాన్యం కూడా ఉండదు. ఏ పురుగో, ఎక్కువ స్టాక్ ఉంటే పురుగో ఏదో పట్టి పుచ్చిపోద్ది. ఇప్పుడు ఆ పంట గురించే ఒక రైతు, ఏమండి, ఆ పంట గురించే ఒక రైతు దివారాత్రము ప్రాణమంతా దాని మీద పెట్టి, తన ఆలోచన అంతా దాని మీద పెట్టి, తన మనసంతా దాని మీద నిలిపి ఆ పంట కొరకు అంత కష్టపడి అపురూపంగా దాన్ని పెంచుకుని తీసుకెళ్తాడు కదా. తల్లులారా, ఒక రైతు తన పొలంలో ఒక పంటను కొరకు ఎట్లా చూస్తూ విత్తుతున్నాడో మనందరూ గ్రహించాలి. దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కలువారి శిలువ శ్రమల ద్వారా మన ఒక్కొక్కరిని కూడా పాప సంబంధమైన లోకం నుంచి మనల్ని వేరు చేసి, పనికిరానటువంటి దుర్బీజులుగా ఉన్నటువంటి మనలందరినీ కూడా ఆయన తీసుకుని పరిశుద్ధమైన రక్తముతో పవిత్రమైనటువంటి బీజముగాను, శ్రేష్టమైనటువంటి విత్తనముగాను, ఏమాత్రం క్షయము కానటువంటి విత్తనంగా మనలందరినీ కూడా పొలంలో విత్తుతూ ఉంటే 6 నెలలు ఉండి 6 నెలలకు చేతికి వచ్చి తర్వాత ఏమైపోద్దో తెలియనటువంటి పంట మీద ఒక రైతు అంత మనసు పెట్టుకుంటే, తన ప్రాణాన్నే పెట్టి మన కొరకు తన సమస్తాన్ని ధారబోసి అవమానాన్ని, నిందను భరించి భూమి మీద ఉన్నంతకాలం ఏ ఒక్కరి ద్వారా కూడా ప్రేమించబడకుండా తృణీకరించబడిన వ్యక్తిగా ఉంటూ సమస్త శ్రమలను అనుభవించి తన రక్తాన్ని కారుస్తూ ప్రాణాన్ని, ఊపిరిని యావత్తును కూడా విడిచిపెడుతూ కనినా కొనినా నీ మీద నా మీద ప్రభువుకు ఎంత ఆశ, ఎంత ఆశ అండి. ఎంత ఆశతో ప్రభు పొలమనే సంఘంలో మనల్ని విత్తాడో కదా. ఒక రైతు విత్తినప్పుడు దాని మీద ఎంత ఆశ ఉంటుందో, ఇది పెరుగుద్ది, ఇది ఖచ్చితంగా పెరుగుద్ది. పెరిగి 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 ఒక విత్తనం వేసా కదా, 100 అంతల విత్తనాలు ఇచ్చుది ఇది అని ఒక రైతే ఆశపడుతూ ఉంటే, దేవుడు ప్రభు ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టినటువంటి క్రీస్తు ప్రభు ఇంకెంత ఆశపడతాడు. తల్లులారా, ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట మనందరినీ కూడా దర్శిస్తూ, అమ్మా శిష్యులు చెప్తున్నట్లుగా 4 నెలల తర్వాత వచ్చుద్ది అని అనుకోవద్దు. ఇంకా ప్రభు రాకడ ఎంతో కొన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత వస్తుందేమో అని అనుకోవద్దు. నేడో రేపో, ఈ 2 దినాల తర్వాతో, కొన్ని రోజుల్లోనే ప్రభు మన యొద్దకు వస్తూ ఉంటే మనము కోత కోయబడేటువంటి అనుభవాల్లో, ఒక తెల్లబారిన అనుభవంలో ఉంటామా, లేక అదే పొలంలో ఉండి విడిచిపెట్టబడిన అనుభవంలో మనం ఉంటామా? ఎలా మన జీవితాలు ఉన్నాయి? ఈ రాత్రి చాలా చక్కగా వివరంగా ప్రభు మనతో బోధిస్తూ ఉంటుండగా ఒక్కొక్క అనుభవంలో నేను ఉండాలి ప్రభువా, తెల్లబారిన జీవితాన్ని, ఆ తెలుపు బారిన జీవితాన్ని నేను కలిగి ఉండాలని ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా అపేక్షతో ఆయన మాటలు వింటూ మనలను కూడా ఇటు అనుభవంలోనికి మనం నడిపించుకుందాము గాక. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దామండి. తెల్లబారడం ఏంటి చెప్పండి? చెప్పాలి అందరూ. తెల్లబారడం. తమ్ముళ్ళు ఏంటి తమ్ముళ్ళు? తెలుపు.
తెలుపు. తెలుపు చూద్దాం అందరం. జకరియా గ్రంథం. తెలుపు దేనికి సూచన? 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. మరలా అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి. మంచిది, దయచేసి అందరం చూద్దాం. ప్రధాన యాజకుడైన యెహోషువ, జకరియా గ్రంథంలో ప్రధాన యాజకుడైన యెహోషువ దైవ సన్నిధిలో నిలవబడినప్పుడు అప్పుడు ప్రభు యొద్ద నుంచి వస్తున్నటువంటి మాట, యెహోషువకు తెల్లని పాగా పెట్టండి, తెల్లని పాగా పెట్టండి. పాగా అనేటువంటిది ఘనతకు, పాగా అనేటువంటిది ఖ్యాతికి, గొప్పతనానికి, పాగా అనేటువంటిది ప్రత్యేకతకు సూచన. పాగా అనేటువంటి దేని సూచిస్తూ ఉందంటే, ఓ ఘనత పొందినటువంటి అనుభవాలకు, ఓ ఉన్నతమైనటువంటి విజయాన్ని పొందుకున్నటువంటి ఓ ప్రత్యేకమైన దాంట్లో విజయ వీరుడు అని చెప్పి దానికి సూచనగా ఉంటూ ఉంది. తెల్లని పాగా అతని మీద పెట్టించండి అంటే తెలుపు అనగా జయ జీవితానికి సూచన. ఏంటండి చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. జయ జీవితానికి సూచన. పొలము తెల్లబారింది అని అంటే సంఘము అనేటువంటి ఆ పొలములో ఉన్నటువంటి పైరు తెల్లబారడం అని అంటే సంఘములో పైరుగా చక్కని పంటగా నాటబడిన నువ్వు, నేను, మనమందరం కూడా ప్రభు సన్నిధిలో జయ జీవితం చేసే వ్యక్తులుగా ఉందుముగాక. అందరం చెప్దాం ఆమెన్. క్షమించండి, పొలము అనే దాని గురించి చిన్న రెఫరెన్స్ చెప్తాను నేను. పొలం అంటే రూతు గ్రంథంలో పొలము గురించి పూర్తిగా సంఘము, పొలము సంఘమని, సంఘమే పొలం మనకు తెలుసు కదా. దాంతో పాటుగా ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట, దాన్ని రాసుకోండి, తర్వాత వివరంలోకి వెళదాం. ఇర్మియా గ్రంథం అందరం చూద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం, జస్ట్ రాసుకోండి అంతే. 7 నుంచి 10వ వచనం వరకు ఉంటుంది పొలం గురించి. పొలం అనగా దేవుని సంఘమని, నాకు ఇష్టమైన పొలము అని ప్రభు అంటూ ఉన్నారు. సరే, మంచిది, విందాం. పొలం అనగా సంఘము, దానిలో ఉన్న పంట విశ్వాసులమైన మనమే. సరే చూద్దాం. తెల్లని అనుభవం అనగా తెలుపు జయ జీవితానికి సూచన. ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డనండి, వాక్యాన్ని బోధించే సేవకుడు మొదలు దేవుని యొద్దకు వచ్చిన ప్రతి బిడ్డ కూడా జయ జీవితం చేసే అనుభవాల్లో ఉండాలి. ఆ వ్యక్తి నిరంతరము అనుక్షణము విజయాన్ని పొందుకుంటూ మునుముందుకు వెళ్ళేటువంటి ఒక చక్కని వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క ఆశ. ఓటమి పాలయ్యే అనుభవాల్లో ఉండకూడదు. ఓటమి పాలయ్యేటువంటి వ్యక్తిత్వాలు ఆ వ్యక్తి నిలవబడకూడదు. ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ ఏనాడు కూడా బ్రతకూడదు. దేవుడు ఒక వ్యక్తిని ఏ అనుభవాలు ఉండమని కోరుతున్నాడంటే, ఒక వ్యక్తిని అనుక్షణం కూడా జయించే అనుభవాలు ఉండమని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ జయించే అనుభవాలు ఉంటాడో చక్కగా విజయము, జయ జీవితము తెల్లబారడం అని విన్నాం కదా. ఈ తెల్లబారినటువంటి పంట కొట్లలో కూర్చబడినట్లుగా జయించిన అనుభవం కలిగిన ఈ వ్యక్తి పరలోకంలో ఉంటున్నాడు. ఈ రెఫరెన్స్ కూడా దయచేసి చూద్దాం అందరం కూడా. ప్రకటన గ్రంథం చూద్దాం అందరం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ఈ మాట. జయించినటువంటి అనుభవం తెలుపని విన్నాం కదా. ఈ తెల్లని అనుభవం కలిగిన వ్యక్తి ధాన్యము కొట్టలో కూర్చబడినట్లుగా జయించిన వాడు ఎక్కడుంటారు చూడండి. జయించువాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకొందును. చప్పలు కూడా గట్టిగా. జయించిన వారి సింహాసనం మీద కూడా కూర్చుంటున్నారని లేఖనాల్లో చాలా మాటలు ఉన్నాయి. మంచిది, మనం అందరం కూడా జయ జీవితం కలిగి ఉండాలి. విజయాన్ని పొందుకునేటువంటి అనుభవంలో మనం వెళుతూ ఉండాలి. అయితే మనం ఆలోచించేద్దాం, దేని మీద జయ జీవితం మనం కలిగి ఉండాలి, దేన్ని మనం జయించే వ్యక్తులుగా ఉండాలి. చూడండి, విజయము,
జయము అంటే ఓ పోరాటం ఉందని అర్థం కదండి. పోరాటం ఉందని అర్థం కదా, ఒక యుద్ధం ఉందని అర్థం కదా. విజయము ఓటమి ఇవి రెండు ఎక్కడ పలుకుతాం మనం? వంటింట్లోనా? చెప్పాలండి, వంటింట్లో పలుకుతాం. చెల్లెములో ఎక్కడ పలుకుతామమ్మా? ఎక్కడంటే యుద్ధం దగ్గర పలుకుతాం, పోరాటం దగ్గర పలుకుతాం. దేవుడు జయ జీవితం చేయడం అంటే పోరాటం ఉందనే కదా. దేనితో మనం పోరాటం? ఓ చక్కని మాట అందరూ చక్కగా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు సుదీర్ఘమైన వివరణ ఉంటుంది. చూడండి, 7వ అధ్యాయం 18 నుండి 24 వరకు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నదు, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. 21 చదువు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి ధర్మశాస్త్రము నేను ఆనందించున్నాను. ఈ రకంగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే 24వ మాట చూడండి, 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవ్వడు విడిపించును. మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి నన్నెవడు విడిపించును? పౌలు గారు మరణమునకు లోయనేటువంటి అనుభవం అంటున్నారు కదా, చచ్చిపోతామని అంటున్నారు కదా, చనిపోతామని. అయ్యా, దేని చేతిలో పడి మీరు చచ్చిపోతున్నారు? దేని చేతిలో పడి చచ్చిపోయే ప్రమాదం మీకు వచ్చింది? దేని చేతిలో, దేని మధ్య మీ యుద్ధం జరుగుతూ ఉంటుండగా చనిపోయే స్థితిలోకి వచ్చారు? ఏ ఓటమి భయం మిమ్మల్ని ఆవరించింది అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నారు, అయ్యా, నా శరీరమే నన్ను ఓడగొట్టే స్థితిలో నా ఎదుట నిలవబడి ఉంది. అయ్యా, నా శరీరమే నాతో యుద్ధం చేస్తూ ఉంది. నా శరీరమే నాకు శత్రువుగా నిలవబడి ఉంది. నా శరీరమే అనుక్షణం కూడా నేను కోరుకున్నట్లుగా చేయనివ్వకుండా, బ్రతకాలనుకున్నది బ్రతకే విధంగా చేయనివ్వకుండా, ఏది చేయాలనుకుంటానో అది చేయనివ్వకుండా అడ్డుపడుతూ పదే పదే నన్ను ఓడగొడుతున్నది ఏదో తెలుసా? నా శరీరం. అయ్యా, నా శరీరం ఓడగొడుతుంది నన్ను. ఆ శరీరం చేతిలో నేనేమైపోతున్నానంటే ఓటమి పాయలే పరిస్థితికి వెళ్ళిపోతున్నాను. తల్లులారా, మన దైనందిన జీవితాల్లో ఎవరితోటి మనకు పోరాటం, ఎవరితోటి మనకు యుద్ధం, ఎవరితోటంటే అనుక్షణం యుద్ధం జరిగేది? అత్తకి కోడలతో కాదు, కోడలకు అత్తతో కాదు, పనిచేస్తున్నటువంటి వర్కర్కి తన పై అధికారితో కాదండి. ఎవరితో పోరాటం? బయటున్న వ్యక్తులతో కాదు, మన ఇరుగు పొరుగు వారితో కాదు, ఎవరో చుట్టుప్రక్కల వారితో కాదు. కానీ మన జీవితంలో ప్రధాన శత్రువు, ముఖ్యమైన శత్రువు, పరలోకానికి వెళ్ళనివ్వకుండా, దేవుడు కోరుకున్నట్లుగా తెల్లబారిన పంటగా మార్చబడకుండా, ఆ పచ్చిదనంలోనే మనం నిలవబెట్టి ఎందుకు పనికిరానటువంటి కాల్చివేయబడే కొట్లలోనికి దాంట్లో చేసేటువంటిది మన శరీరం. మన శరీరమే మనకు విరోధంగా పోరాడుతూ ఉంది. అనుక్షణం కూడా ఏది చేయొద్దంట. పౌలు గారు అన్నారు చూడండి, అయ్యా, నేను చేసేది అది చేయకూడదని నాకు తెలుసు, అయినా దాన్ని చేసే విధంగా నేను లోబడిపోతున్నాను. అయ్యా, దాన్ని జయించలేకపోతున్నా. అది చూడొద్దని అనుకుంటా, కానీ అది ఎప్పుడైతే కంటి ముందు ఉంటుందో ఇక ఉండలేకపోతున్నాను, అది చేయలేకుండా ఉండలేకపోతున్నాను. అనలారా, వాక్యం వింటున్నటువంటి మనందరి జీవితాల్లో ఈ అనుభవం లేదంటారా? ఇటు అనుభవంలో మనం వెళ్ళట్లేదా? ఈ అనుభవానికి ఎవరు దీనికి ప్రత్యేకమైనటువంటి వాళ్ళు? ఒకరిలో మాత్రం ఉంటుంది, మరొకరిలో ఉండదు అని చెప్పడానికి వీల్లేదు. చిన్నపిల్లలోనే ఉంటుంది, పెద్దల్లో ఉండడానికి అనడానికి వీలేదుగా. పెద్దల్లో ఉంటుంది, చిన్నవారికి ఇది ఏమాత్రం కూడా సంబంధించింది కాదు అనడానికి కూడా వీల్లేదు. స్త్రీలోనే ఉంటుంది, పురుషుల్లో ఉండదు, పురుషుల్లో ఉంటుంది, స్త్రీలో ఉండదు అని చెప్పడానికి వీల్లేదు. ఆకాశము క్రింద భూమికి పైన బ్రతికే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇది పోరాటం. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా నిరంతరపు యుద్ధం. ఆఫీసులో యుద్ధం అనుకో, దానికి కొద్దిగా రెస్ట్ ఉంటుంది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 చక్కగా బయటకు వచ్చేస్తారు. కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది. కుటుంబంతో గడపడమో, ఎక్కడికన్నా వెళ్ళడమో, చక్కగా ఇష్టాన్ని తినడమో, కొద్దిగా నిద్ర. అమ్మా,
లోక సంబంధమైన ప్రతి దాంట్లో కూడా కొద్దిగా 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 ఎంతో కొంత విరామం ఉంది. పని చేసుకునేటువంటి అక్కకైనా, వంట చేసే తల్లికైనా, ఉద్యోగం చేసే అన్నకైనా. ఇక కొంతమంది ఉంటారు, ఇక వారికి ఇల్లు ఉండదు, మందిరం ఉండదు, ఏముండదు, డబ్బు 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 అంటారు చూడండి. వాళ్ళైతే ఏసు రక్తమే చేయం, కానీ ఎవరికైనా కొంతవరకు ఉంటుంది. కానీ మన సొంత శరీరముతో జరిగేటువంటి ఈ యుద్ధము ఎప్పటికీ ఆగదు, ఎప్పటికీ వెనుతీయదు, ఎప్పటికీ నిలబడి ఉండదు. ఇక చాలే 50 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తితో పడగొడతా ఉన్నా, యుద్ధం చేస్తున్నా, వెళ్ళిపోదాం అని చెప్పి ఇది అనుకోదంట శరీరం. అంటే ఏంటంటే ఉన్నమాటే, శరీరం ఎప్పుడు అనుకోదు. నిరంతరం పౌలు గారు అంటారు, ఏది చెయ్యొద్దో అది చేస్తున్నా, దానివైపు మనసు లాగుతూ ఉంది, దానివైపు ప్రాణం ఈడ్చుకుంటూ వెళుతుంది. అది చేసే వరకు, చూసే వరకు, దాన్ని చేసిన తర్వాత నేను నా జీవితంలో నేను తృప్తి పొందుకునే వరకు నేను అసలు పొరపాటున చేయకుండా ఉండలేకపోతున్నా. ఈ రోజున మన మందిరానికి వస్తారు తమ్ముడు, మెదక్లో లక్ష్మాపూర్ అనే ప్రాంతం నుంచి తమ్ముడు వస్తాడు. ఆ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, అన్నా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, నా గురించి ప్రార్థన చేయండి. ఏమైంది తమ్ముడా? మన ఎల్లారెడ్డి డేవిడ్ తమ్ముడు వాళ్ళ రిలేషన్ అతను. ఏంటి తమ్ముడు, దేని గురించి? అన్నా మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, చెప్తే మీరేమనుకుంటారో అనేటువంటి మేమాంస ఒకటి, చెప్పకపోతే నేనేమైపోతాననేటువంటి భయం, ఈ మాట చెప్తే మీరేమనుకుంటారో అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. చెప్పకపోతే నేనేమైపోతాను, మెట్టుకు మీరేమని అనుకోండి అన్న, నా మనసులో ఉన్న మాట చెప్తాను. ఏంటి తమ్ముడా, ఏమనుకొని చెప్పు అన్నా. ప్రభు దగ్గరికి వచ్చాను, వచ్చిన తర్వాత వాక్యం విన్నాను. ఎల్లారెడ్డి మీటింగ్స్ కంటిన్యూస్గా తమ్ముడు వచ్చాడు. తండ్రి గారు వాక్యం చెప్తుండగా పట్టుబడ్డాడు. వచ్చిన తర్వాత వాక్యం ఉన్న తర్వాత, అన్నా నా ఈ జీవితం చాలు, ఈ త్రాగుబోతాను చాలిక, పచ్చి తాగుబోతుంది నేను. ప్రభు నాతో మాట్లాడాడు, ఈ త్రాగుబోతనం వల్ల నేను నష్టపోయాను, నా కుటుంబం నష్టపోతుంది, నా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాను, నా స్థితి ఉన్న కొద్దికి కూడా పనికిరాని స్థితికి వెళ్ళిపోతూ ఉంది. నేను ఇక తాగుడు వద్దనుకున్నప్పుడే నిర్ణయించుకున్నానన్న. తాగుడు వద్దని నిర్ణయించుకుని దేవుని మాటలు వింటూ నేను బ్రతుకుతున్నాను. కానీ చాలా రోజుల నుంచి నా జీవితంలో భయంకరమైన సంఘర్షణ జరుగుతుందన్న. ఏంటో తెలుసా, వద్దు అనుకుంటాను. కానీ రాత్రి 7 అవుతున్నప్పుడు, రాత్రి ఆ టైం దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఎవరెవరితో పాటు తిరిగానో, ఎవరెవరితో పాటు తాగానో, ఎక్కడెక్కడ కూర్చున్నా పనులు చేశానో, అది చూసినప్పుడల్లా, సమయం వచ్చినప్పుడల్లా, మనుషులు కనబడినప్పుడల్లా నా మనసులో ఒకటే పోరాటం. పదా, వెళ్ళు, మరలా పట్టుకో, మరలా తాగు, మరలా చక్కగా ఉండు, మరలా తాగయ్యా, దాన్ని పోగొట్టుకుని చూడు, ఏం పొందుకుంటావు నీ జీవితంలో? ప్రశాంతత లేదు కదా, ఆనందం లేదు కదా. అది తాగినప్పుడు నీకు ఎట్లుంది, తాగకుండా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎట్లుంది అని చెప్పి మనసులో ఒకటే అల్లకల్లోలం, గందరగోళం ఉందన్న. నేను ఎక్కడ దేవుని మాట విన్న తర్వాత కూడా అది ఎక్కడ చేస్తానో, ఎక్కడ దాని ఎదుట ఓడిపోతాననేటువంటి ఒక భయం నా గుండెల్లో, అయ్యా, ఒక భయం నా గుండెను కలవరపరుస్తుంది. నాకు తెలుసు, తాగితే పనికిరాని వ్యక్తిగా తయారవుతానని, తాగితే నా కుటుంబం అస్తవ్యస్తం అయిపోద్దని, తాగితే నా భవిష్యత్తు ఏది ఉండదని, తాగి నా జీవితాన్ని నాశనం చేసుకున్నారు. రోగాల పుట్టగా మాయమైపోయింది నా కుటుంబం అంతా, నా శరీరం అంతా వ్యాధితో నింపబడింది. అయినా ఆ సమయం వచ్చేసరికి, ఆ సమయం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఆ వ్యక్తులను చూశానో, తాగాలనిపిస్తుంది. నా గురించి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆ బిడ్డ చెప్తున్న మాట, నా గురించి ప్రార్థన చేయండి, నేను గెలవలేనేమో అని భయం వేస్తా ఉంది. వాక్యం వింటున్నా, నీ జీవితం అది కాదా? ఎన్నిసార్లు వెళ్ళలేదు త్రాగుబోతానో కూడదని, ఎన్నిసార్లు వెళ్ళలేదు తిరుగుబోతానో కూడదని, ఆ వ్యభిచార సంబంధమైన చీకటి జీవితం వద్దని చెప్పి ఎన్నిసార్లు వెళ్ళలేదు, ఎన్నిసార్లు అక్రమ సంబంధమైన సంపాదన వైపు వెళ్ళకూడదు, వడ్డీలు కానీ అన్యాయం చేసి కానీ డబ్బు తెచ్చుకోకూడదని, నీకంటూ ఒక స్త్రీ ఉండగా, నీకంటూ భార్య ఉండగా పరాయి స్త్రీ వైపు చూడకూడదని, వివాహం కాకమునిపే
పరాయి పురుషుడితోనూ పరాయి స్త్రీతోనూ చట్టాపట్టాలు వేసుకుని తిరగకూడదని, ఇది దేవుని ఎదుట పాపమని, ఈ జీవితాన్ని ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆ పాప సంబంధమైన దానిలో మనం విజయం పొందుకోవడానికి ప్రభు మనల్ని పిలిచాడని ఎన్నిసార్లు వినలేదు. ఎలాగైతే ఈ వ్యక్తి ఆ సమయం కాగానే త్రాగుడు వైపు ఎట్లెళ్తుందో, ఏం చేస్తున్నావు? ఓ యవ్వన బిడ్డ, ఏం చేస్తున్నావు? కాలేజీ కంటూ నువ్వు వెళ్ళిన తర్వాత కాలేజీలో ఏం చేస్తున్నావు? కాలేజీలో అందరు క్లాస్ రన్ అవుతూ ఉంటుండగా ఆ మూలను కూర్చుని కొంతమంది స్టూడెంట్స్తో కలిసి ఏం చేస్తున్నావు? నీ సెల్ ఫోన్లో క్లాస్ బంక్ కొట్టి పీరియడ్ అంతా ఎగ్గొట్టేసి బయట తిరుగుతూ ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఏ స్థలాల్లో కనబడుతున్నావు? ఏ కార్యాలు చేస్తున్నావు? ఓడిపోయిన వ్యక్తివి కాదా? శరీరం విషయంలో ఓడిపోతున్న వ్యక్తివి కాదా? రాత్రి కాగానే పూర్తిగా ఆ లైట్లన్నీ ఆఫ్ చేసేసి సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ లైటింగ్ అంతా కూడా డిమ్గా పెట్టుకుని, బయట ఎవరికి తెలియకుండా వాల్యూమ్ చిన్నగా పెట్టుకుని పనికి రానటువంటివన్నీ చూసేటువంటి కాదా? కంటి విషయంలో ఓడిపోవట్లేదా? శరీరం అనేటువంటి రేగుతున్నటువంటి అపవిత్రమైన కోరికల విషయంలో ఓడిపోయిన వ్యక్తివి కాదా? ఓడిపోతూనే ఉంటూ ఉన్నారు. పౌలు అంటున్నాడు, అయ్యా ఈ విషయంలో ఓటమి పాలైపోతున్నా. ఈ మాట అంటుంది ఎవరో తెలుసా అండి? తండ్రి గారు చాలాసార్లు చెప్పారు. ఈ వాక్యం ద్వారా నిజంగా ఎంతగానో బలపరచబడ్డాం. ఈ మాట చెప్తుంది ఎవరో తెలుసా? దేవుని ద్వారా పట్టబడి అన్యుల ఎదుటను రాజుల ఎదుటను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న పాత్ర. ఎవరో తెలుసు? అపోస్తలుడైన పౌలు అన్యుల ఎదుటను రాజుల ఎదుటను నేను ఏర్పరచుకున్న, నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న పాత్ర. పిలుపు చూడండి ఎలా ఉందో, పిలిచిన పిలుపు చూడు ఎంత ప్రత్యేకంగా ఉందో. వచ్చి తాను ఉంటున్న బ్రతుకును గురించి దిక్కులు పెకటిల్లే విధంగా ఆర్తనాదం చేస్తున్నాడు. అయ్యో ఓడిపోతున్నాను. తమ్ముడా, సమయం లేదు. సంసోను ఓడిపోలేదా? కంటి విషయంలో సంసోను ఓడిపోలేదా? ఏం చూస్తున్నావు? ఏది చూడాలో ఏది చూడదో నీకు తెలియదా? దేని వైపు మనసు పెట్టాలో దేని మీద మనసు నిలపకూడదో నీకు తెలియదా? ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబడకూడదో తెలియదా? దేని వైపు పరిగెత్తాలో దేని వైపు పరిగెత్తకూడదో తెలియదా? ఎవరు మనం? వారు ప్రత్యేకించబడిన వంశం, యాజకులు, రాజులైన యాజక సమూహం. అది సర్వోన్నతుడు దేవుని యొక్క గుణాతిశయాలను వెల్లడి చేస్తూ ప్రభు ఎట్టివారో ఆయన ప్రతిరూపాన్ని ఈ లోకానికి చూపించాలని, చాటించాలని ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి తెలీదా? ఎంతకాలం ఈ రీతిగా ఓడిపోయేది? వాక్యము గూర్చుకున్నప్పుడల్లా ప్రభు ఆ రీతిగా చేయను, అలా నేను ఉండను ప్రభు అని ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం, ఎన్నిసార్లు మరలా క్షమించండి. పంది బురదలో పొర్లాడినట్లు, కుక్క కక్కిన దాని వైపు తిరిగినట్టు ఎన్నిసార్లు. ప్రభు అంటున్నాడు, తెల్లబారాలి పంట, తెలుపులో కనబడాలి నా పంట. దయచేసి తమ్ముళ్ళారా, ఎలా ఉంది అనుభవం? ఒక మాట చెప్తాను. పంట వేసిన తర్వాత విత్తనం విత్తేటప్పుడు ఆ మొలకు వచ్చినప్పుడు ఆకుముళ్ళు అంటారు కదండి. అది ఎట్లుంటుంది? పచ్చరంగు ఉంటుంది, తెలుసు కదమ్మా. అదొకటే ఏంటండి, అన్ని అట్టానే ఉంటాయి. ఈ జ్ఞానంలో మాత్రం మనకు తిరుగులేదు కదా. అదొకటే ఏంటన్నా, ఏదైనా పచ్చగా ఉంటే ప్రారంభంలో అంటారు. ఈ తెలుగు మాత్రం తమ్ముడే సంతోషం కదా. పచ్చగా ఉంది. పచ్చగా ఉన్నటువంటిది రాను ఏమైపోయింది చెప్పాలమ్మా. ఈ సమయంలో అట్లా మౌనంగా ఉండకూడదు. పచ్చగున్నది ఎట్లా వెళ్ళిందమ్మా? ఎస్, పంట రాను పోరాటం, సంఘర్షణ, బ్రతకాలి, నిలబడాలి, ఎట్లాగైనా భూమి మీద మిగలకూడదు, కొట్లో చేర్చబడాలి. ఆ తపన ఏం చేసిందంటే, ఆ పంట పైరు వేరు దగ్గర నుంచి చివరి ఆకు వరకు, శిరము చిట్ట చివరి నడినెత్తి వరకు పచ్చదనము నుండి చక్కని తెల్ల రంగులోకి మారిపోయింది. చప్పలకూడదని గట్టిగా. ఒక పంట పచ్చదనం నుండి ఆ రంగులోకి వెళ్ళడానికి టైం. తల్లులారా, తమ్ముళ్ళారా, దేవుడు అనుగ్రహిస్తున్న ఈ సమయంలో
రాత్రికి రాత్రి పరిశుద్ధులుగా మనం కాలేం. ప్రభు కృపను బట్టి ఆ తీర్మానము, ఆ ప్రతిష్టలోకి వెళ్ళిపోతే ప్రభువుకే మహిమ. చాలా మట్టుకు వెంటనే అనుకున్న వెంటనే ఆ పరిశుద్ధత, దేవుడు కోరుకున్నటువంటి జై జీవితపు అనుభవం, శరీరంని చక్కగా అదుపులో ఉంచుకునే ఆ కృపలు అంత త్వరగా మనకు రావు. అయితే ప్రభు సన్నిధిలో పోరాడుతూ మెల్లమెల్లగా ఎక్కడ పడిపోతున్నామో, దేనివై పదే మనసు వెళుతుంది, దేని చూస్తున్నామో దాన్ని చూడకుండా నియంత్రించుకుంటూ మనం వెళితే జరిగే అద్భుతం ఏంటి తెలుసా? దేవుడు కోరుకున్న ఆ ఉన్నతమైన తెల్లని అనుభవాలు, జయ జీవితపు అనుభవాన్ని మనం సొంతం చేసుకుందుముగాక. శరీరంలో పాప నియమం ఉందని పౌలు గారు అన్నారుగా, ఆ పాపమే నన్ను పడగొడుతుంది అన్నారు కదా. ఒక వ్యక్తిలో పాపం క్రియ చేయకుండా పాపం మీద విజయం పొందుకుంటూ మనం వెళ్ళిపోవాలంటే 3 విషయాలు త్వరగా చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. పాపం చేయకుండా ఉండాలంటే దయచేసి అందరం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. శరీరము అనేటువంటి పాపము ఆ జరిగే యుద్ధంలో ఓడిపోకుండా ఉండాలంటే మొట్టమొదట కీర్తన 119:11వ వచనం. నీ ఎదుట పాపం చేయకుండా ఉన్నట్లు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఈ పాప సంబంధమైన సంఘర్షణ ప్రతిరోజు జరుగుతుంది కదా ఈ యుద్ధం. దీనిలో మనం విజయం పొందుకోవాలంటే ప్రతిరోజు వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని ధ్యానిస్తాం. ఉదయకాలం ముందు లేచి ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి అని వాక్యాన్ని ధ్యానపూర్వకం ఏదో లొడలొడ చదువుకుని వెళ్ళిపోవడం కాదు. వాక్యాన్ని మనస్సు పెట్టి మనం చదివితే ఆ వాక్యం ఎక్కడికి వచ్చుదో తెలుసా? వాక్యము పెదాల నుంచి వెళ్ళిపోకూడదు. వాక్యము హృదయము లోపలికి వచ్చి చేరే వరకు శ్రద్ధగా చదువుదుముగాక. అందరం చెప్దాం ఆమేన్. వాక్యం ఎక్కడి వరకు రావాలి? హృదయం వరకు. హృదయం అనేటువంటి ప్రతిస్పందనకు అర్థం కదా. అంటే వాక్యం చదివినప్పుడు దానిలో దేవుడు కృప గురించి చెప్తారు, దేవుని మంచితనం గురించి, ప్రభు మంచితనాన్ని అర్థం చేసుకోవాలా, హృదయంలో ఉండిపోవాలా. అబ్బా నా దేవుడు మంచోడు అంటే నీ హృదయం దానికి రెస్పాన్స్ ఇస్తుంది. దేవుని ఘనమైన కార్యాల గురించి చెప్పబడుతుంది. ఆయన ఘనుడు, మహాఘనుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, సియోను కొండల మీద వసించువాడు. ఆమేన్. చదువుతున్నప్పుడే అసలు అంటే అది చదువుతున్నప్పుడు హృదయములో నుండి దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన, అప్పుడు ఆ మాట హృదయములో ఉంటుంది. వాక్యం చదువుతున్నప్పుడు చెప్పబడుతున్నటువంటి చదువుతున్న మాటకు ప్రతిస్పందన రావటమే నీ హృదయంలో వాక్యం ఉన్నది. చెప్పకూడదాం గట్టిగా. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయాం, హృదయంలో ఉండదండి. బైబిల్ చదువుకుంటూ అట్లా వెళ్ళిపోతే కాదు. వాక్యం అట్లా చదివి హృదయంలో ఉందనుకోండి, హృదయంలో వాక్యం ఉండగా అపవిత్రత వచ్చుద్దా? వచ్చినా వెళ్ళిపోద్ది కానీ అంతే. ఒక ఆయన దగ్గరికి వచ్చింది పడగొట్టాలని, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అంది. పైనుంచి దూకమంది, కాళ్ళకు మొక్కమంది. ఆయన నిలబడి అంటున్నాడు, వాక్యాన్ని, తన హృదయంలో ఉన్న వాక్యాన్ని అపవాది మీదకి పంపిస్తున్నాడు. వాక్యాన్ని మించిన శక్తి కలిగింది ఏది లేదుగా. వాక్యము ద్వారా అపవాది పారద్రోలపడ్డాడు. పాపం నిలబడలేదండి. మొట్టమొదట వాక్యం. రెండోది ఏంటో తెలుసమ్మా? పౌలు తిమోతితో అంటాడు, యవనేచ్ఛల నుండి పారిపో, యవనేచ్ఛల నుండి పారిపో. 2 తిమోతి 2:22 రాసుకోండి త్వరగా. తర్వాత 3వది 1 కొరింథీ 15:33. అదే రీతిగా 2 కొరింథీ 2:22 కూడా 2 మాటలు దయచేసి. మొట్టమొదటి వాక్యం కీర్తన గ్రంథం 119:11 చదువుకున్నాం కదా. రెండవదిగా దూరంగా పారిపోవాలి పాపానికి, అది 2 తిమోతి 2:22. మూడోది ఏంటో తెలుసండి? సహవాసం, సాంగత్యం. ఏ సహవాసాలు ఉండాలో, ఏ సాంగత్యాలు ఉండాలో బీ కేర్ఫుల్. నువ్వు భక్తిపరుడివి, భక్తిహీనుడితో సహవాసం వద్దు. సారీ, ఆ వ్యక్తి నీ భార్య అయినా కుటుంబ విషయాల వరకు అక్కడే ఉండాలి, కానీ లేకపోతే అసలు వద్దు. ఎందుకు? మోసపోకుడి, చెడ్డ సాంగత్యం, మంచి నడవండి, అంతే. అది ఎవరో బయటోళ్ళ గురించి కాదు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా సరే. ఏ స్నేహితునితో ఉంటున్నావో జాగ్రత్త. సంఘానికి వచ్చిన తర్వాత కూడా భక్తిపరుడు భక్తిహీనుడు ఇట్టే తెలిసిపోద్ది.
అంత తెలియనటువంటి వాళ్ళం కాదు కదా. ఎవరితో ఉండాలో జాగ్రత్త, ఏ వ్యక్తితో స్నేహం చేయాలో జాగ్రత్త, ఎట్లా వాక్యాన్ని హృదయం ఉంచుకోవాలో జాగ్రత్త. ఈ అనుభవాలు ఉంటే జయ జీవితం ప్రభు మనకు సొంతం చేయునుగాక, పరలోకానికి మనం చేర్చబడదుముగాక. పారిపోమంటున్నాడు తిమోతిని, అక్కడి నుంచి పారిపో అన్నాడంటే మనకు తెలుసు యోసేపు పారిపోయాడా లేదా? ఏ తమ్ముడా పారిపోయాడు లేదా? తమ్ముళ్ళు ఇప్పుడు ఒకసారి చూడండి, మీ ఫ్రెండ్ పనికిరానటువంటి ఏదో అశ్లీలమైన చూస్తూ ఉంటాడు, ఆయనతో నీకెందుకు తమ్ముడు స్నేహం? వాడు నోరు తెరిస్తే చాలు ఏదో పనికి మళ్ళీ లోకపు విషయాలు మాట్లాడుతుంటాడు, ఎందుకు తమ్ముడు వాడితో స్నేహం? సినిమాలు అంటాడు, షికారులు అంటాడు, రాత్రి కాగానే ఏదో మాటలు, ఎందుకు తమ్ముడు నీకు అంత స్నేహం? ఇక్కడ మందిరానికి వచ్చి మరలా స్నేహం చేస్తే ఏమైపోవాలి? వేడి నీళ్ళు ఎవరో సన్నీళ్ళు కలుపుకుని తాగారంట, అందరికి బాగానే ఉంటుంది, కానీ ఏం జరుగుద్ది? ఏసు రక్తం వేసి నాలాగా జరుగుద్ది. వేడి నీళ్ళు ఎక్కువైనాయి అని ఇటు జోసఫ్ ఉన్నాడు కదా, చన్నీళ్ళు కలిపాడు, అద్భుతం జరిగింది, ఇట్లా జలుబు వచ్చేసింది. లేదు, వెలుగుతో చీకటికి ఎక్కడండి సాంగత్యం? దేవుని మందిరానికి బెలయాలకి ఎక్కడ ఉండాలో, ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలో ఈ ఆలోచన కలిగి ఉంటే, ఎందుకు అమ్మా పారిపోమంటుంది దేని గురించి? మంచి సహవాసం ఉండమని చెప్తుంది దేని గురించి? వాక్యం చదవమని చెప్తుంది దేని గురించి? పరలోకపు రాజ్యం కొరకు, పట్టబడిన పిలుపు కొరకు, యుగాయుగాలు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడైన దేవుని ముఖాముఖిగా ఆయన ముఖాన్ని చూస్తూ ఆనందంతో యుగాయుగాలు గడపడానికి ప్రభు చెప్తున్నాడు. ఇంత చక్కని పిలుపు, శ్రేష్టమైన పిలుపు కలిగిన మనం ఎందుకు ఈ విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉండడం అంటున్నాడు ప్రభు. తెలుపు జయ జీవితం, ఏనాడు ఓడిపోకుండా ఎక్కడ పడిపోతున్న ప్రభు సన్నిధిలో వాక్యము సహవాసము అపవిత్ర నుంచి పారిపోతూ ఉంటే దేవుని సన్నిధిలో విజయవీరులుగా మనం నిలుచుదుము గాక. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్. రెండో మాట దయచేసి అందరం చూద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రము తెల్లనివై ధగ ధగ మెరిసెను. ఆమేన్. చెబుదాం అందరం ఆమేన్. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రము తెల్లనివై ధగ ధగ మెరిసెను. తెల్లారి చూడండి, యేసుక్రీస్తు ప్రభు తెల్లని అనేటువంటిది తెలుపు ప్రార్థనా జీవితానికి సూచన. దేనికండి? నోరు తెరవాలి. చిన్న డేవిడ్ అతీరమ్మా చెప్పాక చూడడానికి చాలా ధర చూసే నిన్ను, దావీదు యోనతాన్ లాగా వాడు నా యోనత అన్నాడు, యేసు రక్తం ఇచ్చి. చూడండి ప్రార్థన ఏంటిది? తెలుపు అంటే ప్రార్థనా జీవితం. అమ్మ చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆయన ముఖరూపం మారింది, వస్త్రములు తెల్లనివై ధగధగ మెరుస్తూ ఉన్నాయి. ధగధగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు. హల్లెలూయా చెప్తామండి అందరూ, హల్లెలూయా. అది వచ్చినప్పుడల్లా మనసులోంచి అట్లా ఉప్పొంగుతూ ఉంటుంది సంతోషం. ఆమేన్ చెప్పాలి అందరూ, సంతోషంగా చెప్పండి. చూడండి ప్రార్థన జీవితం తెల్లబారడం. తల్లులారా, మన దైనందిన జీవితాలలో ప్రతి క్రైస్తవ బిడ్డ ప్రార్థన చేయాలి. ప్రార్థనే ఊపిరి. ప్రార్థనే మన శరీరంలో, ఒక వ్యక్తిలో రక్తం పరిగెడితేనే కదా ఆ వ్యక్తి బ్రతికుండేది, ఆరోగ్యంగా ఉండేది. శరీరంలో రక్తం పరిగెడుతూ ఉంటే ఒక వ్యక్తి ఎట్లా ఆరోగ్యంగా ఉంటాడో, ఈ వ్యక్తిలో ప్రార్థన నిరంతరం పరిగెడుతూ ఉండునుగాక. చప్పలకూడదాం గట్టిగా. ప్రార్థనా జీవితం తెల్లబారినటువంటి అనుభవానికి సూచన. క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తుండగా ముఖరూపం మారింది. అమ్మా ప్రార్థన చేస్తూ ఉంటుండగా చెప్పాలి, ముఖరూపం మారింది. మన ముఖాలు మారుతూ ఉంటాయి. ఎప్పుడు మారుద్ది? ఎప్పుడైతే కోపం వచ్చుద్దో, ఎప్పుడైతే లోపల ఏదో ఉంటుంది కదా. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది హార్ట్. అది అనేది అంతే అంటారు కదమ్మా. ఏది వచ్చుదో అప్పుడు మారుద్ది. అన్నయ్య ఏదో ఒకటి అన్నాడు, ఈ అక్క అప్పుడే మొదలెట్టేస్తుంది, మెల్లమెల్లగా వెళ్ళిపోతుంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది. తీరా ముఖం చూసేసరికి ఎట్లుంటుంది తెలుసా? బాగా ముగ్గిన సేంతంగా చూసారు ఎప్పుడైనా?
బాగా ముగ్గిన చేంతంకాయమ్మ. అప్పుడే ఉన్న చేంతంకాయ ఏమో మీకు తెలుసు కదమ్మ, లైవ్లో ఉన్నవాళ్ళు, మీరు బతికించారు సార్. చేంతంకాయ ఎట్లుంటుందంటే పచ్చగా ఉంటుంది. ముగ్గిన తర్వాత ఎట్లుంటుందో తెలుసా? మరి ఎట్ట ఎక్కుతూ తెలియదు, సీమలో దాన్ని బట్టి ఉంటుంది. చిటారు కొమ్మెంట్ ఉంటుంది చేంతంకాయ. వేసవకాలం ఊళ్ళు వెళ్ళినప్పుడు కోసేవాళ్ళు. కొంతమంది ముఖాలు ఎట్టు తెలుసా? ఎర్రగా అయిపోతుంది చేంతంకాయలాగా. ఎప్పుడు మారుద్ది ముఖం? కోపం. ఎప్పుడు మారుద్ది కోపం? ఎప్పుడు మారుద్ది ముఖం? పడని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు. ఈ మాట అన్నప్పుడు ముఖం అటు ఇటు తిప్పుతారు, ముట్టి అంటారన్నా, నోరు అటు ఇటు తిప్పుతారు, మూతి అటు ఇటు తిప్పుతారు కదండి. మన ప్రభు చూసి, మన ప్రభు కాదండి, దేవుని బిడ్డల ముఖారు మారాలి. ఎట్లా తెలుసా? ప్రార్థన ద్వారా. ప్రార్థన. అద్భుతమైన కోపిష్ట ఒక ఆయన ఉన్నాడు. చంపేశాడంటే చంపాడు, ఎతకలో పాతి పెట్టేశాడు. ఇక్కడ అంతే. భయంకరమైన కోపం. గొడవ తీర్చడానికి వెళ్ళాడు. విచిత్రం ఏంటి తెలుసా? ఇద్దరు గొడవ పడుకునే వాళ్ళదే కోపం. మధ్యలో వెళ్ళిన ఈ మూడో వ్యక్తికి వాళ్ళిద్దరికి మించిన కోపం. వాళ్ళిద్దరు ఒక దెబ్బ కొట్టుకుని వెళ్ళిపోయాడేమో. మూడో వ్యక్తి ఉన్నాడు చూసావా? వాళ్ళిద్దరికంటే ఈ వ్యక్తికి కోపం ఎక్కువ. చంపేశాడు, పెట్టేశాడు. మోషే గారి ముఖం చూస్తుంటే అసలు నిప్పులాగా ఉంది ఇక్కడ అంతే. కళ్ళు ఎర్రగైపోయినాయి. పటపట అంటున్నాడు. దొరికినట్టుగా ఇక చేసేద్దాం, అంత కోపిష్టి. అయితే చూడండి, ఒకసారి సీనాయి పర్వతం మీద దిగి వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా మోషే ముఖాన్ని చూడడానికి వెరిచారు. మోషే గారు కూడానంట ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలకు తన ముఖాన్ని కనిపించకుండా ముఖం మీద ఇట్లా ముసుగు వేసుకుంటూ ఉన్నాడు. కొడదాం, గట్టిగా చప్పళ్ళు కొడదాం. ఎలా మారింది మోషే? ఎలా మారిందయ్యా నీ ముఖం? ఎలా మారింది? ముఖం మారిందంటే మోషే హృదయం మారిపోయిందంతే. మోషే లేక ఏమీ లేదు. మోషే, ఇంత అద్భుతమైన వ్యక్తిగా నేను మార్చింది ఎవరు అంటాడు? ప్రార్థన అండి. ప్రార్థన జీవితం నా ముఖ వచ్చేస్తున్న మార్చేసింది. ప్రార్థన జీవితం ప్రభు ఏ మహిమను కలిగి ఉన్నాడో ఆ మహిమను పొందుకునే విధంగా చేసింది. ఈ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? నా ప్రభు ఎట్టివాడో నన్ను కూడా అట్టివానిగా చేసింది. ప్రార్థన. ఏ వ్యక్తి ప్రార్థన జీవితం కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని ప్రభు అంటాడు, నా పొలములో ఉన్న తెల్లని పంట. వాక్యం చదువుతాం చాలాసార్లు వాక్యం చదువుకునే అనుభవం మనకు ఉంటుందండి. వాక్యం బాగా చదువుతాం. ఇక ఇతరత్ర పరిచర్య విషయంలో కూడా బాగా ఉంటాం. మామూలుగా ఏమన్నా పరిచర్య ఉందనుకోండి, వస్తాం, అన్నీ చేస్తాం, అన్నిట్లో ఉంటాం. కానీ ఎందుకో కానీ ప్రార్థన విషయం దగ్గరికి వచ్చేసరికి ప్రార్థన అసలు చేయడానికి మనసు రాదు. అవునంటారా కాదంటారా? చెప్పండి తమ్ముళ్ళు, అవునా కదా? ప్రార్థన చేయడానికి వాస్తవానికి అసలు ప్రార్థన చేయాలనే మనసు చాలా చాలా తక్కువగా ఉంటుంది. ప్రార్థన వెళ్ళాలనేటువంటి ఆ మనసు కలిగిన వ్యక్తులు కూడా ఈ రోజుల్లో లెక్క పెట్టవచ్చు. ఎందువల్ల ప్రార్థన మీద ఉండదో తెలుసండి? విందాం ఈ మాట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసే వ్యక్తితో దేవాతి దేవుడే నేరుగా చక్కగా సంబంధం కలిగి దేవుడు ఆ వ్యక్తి ఇద్దరు కూడా కలిసిపోతారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి కలిసిపోతాడు. ఇప్పుడు బైబిల్ చదువుతున్నాం. మోషే గారి జీవితం, మోషే గారి పరిస్థితులు మనం గ్రహించి మోషే గారి అనుభవం నాకు ఉండాలని చెప్పి వాక్యాన్ని అట్లా మనం అనునయించుకుంటూ వెళుతూ ఉంటాం. అంతగా మనం అద్దుకుంటూ వెళ్ళే పరిస్థితి. అర్థమైందా? మోషే అట్లనా, నేను అట్లుండాలి, మోషే గారు ఎలానా అట్లుండాలి అని చెప్పి వెళుతూ ఉంటాం. వాక్యం చదువుతున్నప్పుడు అది కూడా బలమైందే. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగేది ఏంటో తెలుసా? వాక్యము నిన్ను ఆది కాండంలో ఉంచితే ప్రార్థన దేవుని ఎదుట నిలవబెట్టును గాక. వాక్యం అనేది బైబిల్ గ్రంథంలో ఉన్న రెఫరెన్స్ దగ్గర తీసుకెళ్ళుద్ది. బలహీనమైంది అని అంట్లా అంటే కార్యం జరగదని కాదు, కానీ వాక్యం బలమైందే, ప్రార్థన మరి బలమైంది. ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ దేవుని ఎదుటికే తీసుకెళ్ళిపోతుంది, ప్రభుతోటి అనుసంధానం చేస్తుంది. ప్రార్థన వలన అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. చెప్పాం కదా, ప్రార్థన వల్ల ఏం జరుగుద్దమ్మా? దేవుణ్ణే ప్రత్యక్షంగా ఆ పరిస్థితిలోకి తీసుకుని వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం, ఓ మంచి మాట మనం చదువుకుందామా? యెహోషువ గ్రంథం అందరం చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఒక నరుని మనం వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ
ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. దేవుడు ఇజ్రాయేలు పక్షంగా యుద్ధం చేశాడు. ఆ రోజున శత్రువులతో యుద్ధం జరుగుతుంది. యెహోషువ గారి నాయకత్వంలో చాలా దూరం నుంచి ప్రయాణమై వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి చూసేసరికి శత్రువులు ఉన్నారు. పోరాటంలో విజయం పొందుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. అయితే ఇక సాయంత్రం అవుతా ఉంది. సాయంత్రం అవుతున్నప్పుడు యుద్ధ నీతి ఏంటి? యుద్ధం ఆగిపోవాలా, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలా, మేము ఉండాలా, మళ్ళీ సూర్యోదయం అయినప్పుడు మరలా యుద్ధం చెప్పాలి, స్టార్ట్ అవ్వాలి. ఇది విధానం. అయితే ఇప్పుడు చూడండి, యెహోషువ గారు వచ్చారు ఈ ప్రాంతానికి. యుద్ధం జరుగుతుంది, వీళ్ళదే విజయం. కానీ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సూర్యుడు అస్తమించే సమయానికి యుద్ధం ఆపాలా వద్దా చెప్పాలండి. చెల్లెములు, యుద్ధం ఆపాలా వద్దా? యుద్ధం ఆపారనుకో ఇజ్రాయెల్ ప్రజలు అక్కడే ఉంటారు. వీళ్ళెవరంటే స్థానిక బలం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు? తిరిగి వెళ్ళారనుకో, ఆ ఊరోడిని ఈ ఊరోడిని, అయ్యా మేము ఓడిపోతున్నాం, వాళ్ళు ఎదుట నిలబడేటట్టు మేము జోసఫ్ చెప్పరా లేము, కాబట్టి మీరు రండి అని చెప్పి వాళ్ళని వీళ్ళని ఆ రాజ్యం వాళ్ళు ఈ రాజ్యం వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు రేపు ఉదయం అయ్యేసరికి ఎట్లా వస్తారు? రెట్టింపు బలంతో వస్తారు. ఇక ఇప్పుడు జరిగేది ఏంటి? ఇజ్రాయెల్ ఓటమి పాలైపోతారు. ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం ఆగిపోద్ది. ఇది ఖచ్చితంగా జరిగేదే. ఇది ఎప్పుడో రెఫీదీము లోయలో కూడా జరిగింది, మోషే గారి కాలంలో. ఈ సంగతి యెహోషువ గుర్తొచ్చేసింది. అయ్యో, ఇప్పుడు ఒకవేళ సూర్యాస్తమయానికి యుద్ధం ఆగిపోతే మేము ఉండం, మా జీవితం ఉండదు, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు ఉండకుండా తుడిపి పెట్టేస్తారు అని చెప్పి యెహోషువ ఏం చేశాడు తెలుసా? దేవా, సైన్యములకు అధిపతియగు మహాదేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, దయచేసి మా ప్రార్థన ఆలకించి ఆ సూర్యుడిని అక్కడే నిలబెట్టండి, చంద్రుని అక్కడే ఉండనివ్వండి. ప్రార్థన చేశాడండి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ప్రార్థన చేసిన వెనువెంటనే సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. ప్రార్థన చేయబడుతున్నటువంటి ఈ వ్యక్తి యొక్క మనవిని ప్రభు ఆలకించి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో, ఇది నిజంగా అసాధ్యం అన్న రీతిలో ప్రార్థన ఆలకించి సూర్యుని చంద్రుని ప్రభు ఆపివేశాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాళ్ళు ముందు రోజు వచ్చారు, యుద్ధం అంతా వాళ్ళు చేస్తున్నారు. యుద్ధం వాళ్ళు చేస్తున్నారు లేదా? ఎప్పుడైతే ప్రార్థన చేశారో యుద్ధ రంగంలోకి ఎవరు వచ్చారు చెప్పాలి గట్టిగా. యుద్ధ రంగంలోకి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చి నిలవబడ్డారు? ఎవరు శత్రువులు ఎదుట నిలవబడ్డారు? ఎవరు నిలవబడ్డారు తెలుసా? ఆరిన నేను, పాట రావట్లేదండి. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు, ఆమేన్. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, నా ముందు వెలసితివే, నా ముందు వెలసితివే, నా ముందు వెలసితివే. సైన్యములకు అధిపతివై, సైన్యములకు అధిపతివై, సైన్యములకు అధిపతివై, సైన్యములకు అధిపతివై, సైన్యములకు అధిపతివై, సైన్యములకు అధిపతివై. నీవు ఆరాధించే నీ దేవుడు, అమ్మా, నీ జీవితము ఎంత హోరుగా ఉన్నా, నీ కుటుంబము, నీ భవిష్యత్తు, నీ బ్రతుకే ఆగని హోరుగా ఉంటూ ఉన్నా, నువ్వు ప్రార్థన చేయి. ఆ ఆగని హోరులో ఆరిన నేలపై
నీ ఎదుటే నిలవబడి నీ యుద్ధాలు జరిగించే గొప్ప దేవుడు ఆయన. నీ కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా, నీ జీవితంలో ఎటువంటి బాధే ఉన్నా, అది అనారోగ్యపు పరిస్థితే కానీ, అప్పుల బాధే కానీ, కుటుంబంలో ఉన్నటువంటి పేదరికమే కానీ, అసమాధానమే కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా నువ్వు ప్రార్థన చేయి. అలనాడు యెహోషువ పక్షంగా దిగి వచ్చి ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధమాడి వారికి విజయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు ఈ రాత్రి కూడా నీ జీవితంలో ఆయనే దిగి వచ్చి, హల్లెలూయా, ఆయనే దిగి వచ్చి విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ యొద్ద నుంచి కోరేది ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం. ఎందుకు ఓడిపోయానని భయపడేది? నా జీవితంలో పైకి రానని ఎందుకు భయపడేది? నా బ్రతుకు ఇంతే, ఇక ఏమాత్రం ఆశీర్వాదం నాకు కలగదు, నా జీవితం ఇంతే, ఈ స్థితి నుంచి నేను పైకి వెళ్ళలేను, పేదవాడిగా చచ్చిపోతాను, వ్యాధిగ్రస్తుడినే, వ్యాధిలోనే చచ్చిపోతాను, నా కుటుంబ స్థితిగతులు ఇంతే, నేను చిన్నవాడిని, నా బ్రతుకు ఇంతే ఇంతే ఇంతని అనుకోవడానికి మనకెందుకండి చింత? లోకులు అనొచ్చు ఆ మాట. ఎందుకో తెలుసా? ఆశ్రయంగా ఉండే దేవుడు వారికి లేరు. నీకు నాకు ఎవరున్నారో తెలుసా? ఆరిన నేలలో, ఆగని హోరులో మన ఎదుట నిలిచి మోడు బారిపోయిన ప్రతి జీవితాన్ని మరలా చిగురింపచేసి పువ్వులు కాచి కాయలు కాచే విధంగా ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చే గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడండి. మన పక్షంగా ఉన్నాడు. మనకు ఒకవేళ ఈ బాధలోంచి విడుదల లేకపోతే మనం భయపడాలా? ప్రభు మన పక్షంగా లేడా? హల్లెలూయా. దేవుడు మన పక్షంగా లేడా? అమ్మా, నీ జీవితంలో నాకు ఎవరు లేరని ఎందుకు భయపడేది? నీ జీవితంలో నాకు ఎవరు లేరని చెప్పి ఎందుకమ్మా బాధపడేది? దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఇమ్మానుయేలు దేవుడు. ఆయన ఇమ్మానుయేలు, మనతో నిత్యము నిరంతరము యుగాయుగాలు ఉండేటువంటి వాడు ఆయన. భర్త మనతో లేకపోయినా, భార్య మనతో లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, లోకమే మనల్ని చీకొట్టినా, పరలోకమందున ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన మనకున్నాడండి. మనకెందుకు భయపడేది? ఈరోజు ఏడ్పేమో, రేపు సంతోషాన్ని దాచిపెట్టాడు. ఈరోజు పేదరికమేమో, రేపటి దిన ముందు ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. ఈరోజు వ్యాధ, ఈరోజు బాధ, విను తల్లులారా విందాం, రేపటి దిన ముందు ఆరోగ్యాన్ని, నాట్యాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. చెప్దాం అందరూ హల్లెలూయా. ప్రభు క్షమించాలి మాట అంటున్నందుకు. ప్రభు చేతకాని వాడు కాదు. యెహోవా హస్తపు బలం కక్కువైందా, కొరచయిందా, తక్కువైందా? లేదు తల్లులారా, లేదు. సూర్యుడైనా ముందున్నటువంటి వేడిమి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ తగ్గుతుందన్నది శాస్త్రవేత్తలు. చంద్రుడు కూడా ముందున్నటువంటి వెలుగు లేదంటున్నారు. ప్రకృతిని చూడండి, చెట్టు చేమ గతించిపోతున్నాయి, భూమి అరిగిపోతూ ఉంది, అన్నిటి కూడా అరుగుదల వస్తుంది. నీ దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఎంతటి కార్యమైనా చేయడానికి సమర్థుడైన ప్రభు ఆయన. ఈ రాత్రి ప్రార్థన కొరకు చూస్తున్నాడు. ప్రార్థన కొరకు. ప్రార్థన ఏం చేస్తుంది? అన్ని విషయాలు దేవుణ్ణే ఆ పరిస్థితులను తీసుకొచ్చేది ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఈ ప్రార్థనే పరలోక రాజ్యానికి చేర్చేది. ఒకసారి ఈ మాట చూద్దాం అందరం. ప్రకటన గ్రంథం చూద్దాం అందరం. 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. పరలోకమందు పరిశుద్ధుల ప్రార్థనలు. పరలోకమందు ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు పరలోకాన్ని చేరేది ఎవరు తెలుసమ్మా? ప్రార్థన అనుభవం కలిగిన వారు. అమ్మా, మంచి బిడ్డవి, వాక్యము చక్కగా ధ్యానిస్తావు, పరిచర్యలో ఉంటావు, ఎంతో ఆసక్తి కలిగిన బిడ్డవి. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఎందుకు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశ ఎందుకు కలగకూడదు? ప్రార్థనలో నేను ఉండాలనేటువంటి ఆసక్తి ఎందుకు ఉండకూడదు? ప్రభు మనకున్నాడుగా. ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చే ప్రభు ఉన్నాడుగా. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనే ప్రత్యక్షంగా వచ్చేస్తాడుగా. ప్రార్థన చేస్తుండగా ఎంత కార్యమైనా చేస్తాడుగా. ఈ ప్రార్థన జీవితమే కదా పరలోకాన్ని చేర్చేది. తల్లులారా, ఈ ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అయితే ఒక ప్రశ్న, ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఏ సమయంలో ప్రార్థన చేయాలి?
ఎప్పుడు ప్రార్థన చేయాలి నాకు ఒకసారి చెప్పండి అని ఒకవేళ అడిగితే, తల్లులారా, ప్రార్థన ఒక సమయం అని, ఒక స్థలం అని, ఒక పరిస్థితిలోనే ప్రార్థన చేయాలని లేదండి. ప్రార్థన ఎప్పుడైనా ఎక్కడైనా నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉండాలి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఒక మాట చూద్దాం అందరం కూడా. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామా. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండుడి. ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. చూడండి, ప్రతి సమయం. ఇప్పుడు చూడండి, ఓ మాట, మనం ఎప్పుడు గాలి పీల్చుకోవాలి, ఎప్పుడు గాలి పీల్చుకోకూడదు, ఎప్పుడు పీల్చుకోవాలి తమ్ముడా? ఇంట్లో ఉన్నప్పుడే పీల్చుకోవాలి, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పీల్చుకోకూడదా? ఇంట్లో ఉన్నప్పుడే శ్వాస తీసుకోవాలి, ఉద్యోగ స్థలంలోనో కూడదా? మామూలు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోవాలి, మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడదా? నో. శ్వాస ఎప్పుడు తీసుకుంటాం. అట్లనే తల్లులారా, ప్రార్థన నిరంతరము. అయితే ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకోవాలి. ఇది ముఖ్యం. ప్రార్థనకి ఓ ప్రత్యేకమైన స్థలం, ఇంట్లో ఓ ప్రత్యేకమైన స్థలంలో ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి, సంఘ ప్రార్థనలో కూడా ఎడతెక్క పాలు పంపులు పొందాలి. ప్రార్థన జీవితం ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉండాలి. ఉదయకాలమందు లేచి చేసే ప్రార్థన గొప్ప ఆశీర్వాదకరము. హల్లెలూయా. 90వ కీర్తనలో మోషే అంటాడు, దేవా ఉదయమున నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు దినమెల్లా ఉత్సహించి సంతోషించదము. దేవునిలో, భక్తిలో, ఆత్మీయతలో నీకు ఉత్సాహం కలగాలంటే ప్రార్థన ఉదయకాలమంది మనం చేయదుముగాక. చెప్దాం అందరం, ఉదయకాలమందే. ఇక సూర్యుడు ఉదయించక మునిపే ఉదయకాలమందే ప్రార్థనలో మనం ఉంటే ఏం దొరుకుతుందో తెలుసా? కృప మనకు దొరుకునుగాక. కృపచేత ఏం చేస్తావు? మా దేవుని బలము చేత, కృపచేత ప్రాకారాలు దాటుతాం. హల్లెలూయా. మహాసైన్యాన్ని జయిస్తామంటున్నారు భక్తులు. తల్లులారా, ఈ ప్రార్థన ఉదయకాల ప్రార్థన మంచిదే. అయితే ప్రభు అంటున్నాడు, సమయమందును అసమయమందును స్వార్థ ప్రకటించడానికి అన్ని విషయాలు ఉంటూ ప్రార్థన విషయాలు మాత్రం ఎడతెగక మనం ఉందుముగాక. చెబుదాం అందరం ఆమేన్. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, బస్సులో వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. అన్న ఉంటారు, ఎలాంటి రమేష్ అన్న గారు ఉంటారు. అన్న వెళుతున్నప్పుడు హెల్మెట్లో యుద్ధం అంట. అన్న హెల్మెట్ పెట్టుకు వెళ్తారు, బైక్ మీద యుద్ధం. అన్న ఏం జరిగిందంటే, మళ్ళీ ఈరోజు యుద్ధం చేశాను. ఏం చేశారంటే, ఏం లేదు, ఇక్కడి నుంచి ఫాస్టింగ్ ప్రేసేటప్పుడు ఇక్కడే ఉన్నారు అన్నయ్య. అన్న ఒక్కరే కాదు, చాలామంది బిడ్డలు ఉన్నారు. అన్న నాకు పంచుకున్న విషయం, హెల్మెట్లు పెట్టేసుకుని వెళ్ళిపోవడమేనంట. వెళ్ళిపోయి దేనికి వచ్చానంటే మొత్తం ప్రార్థనే. వాక్యం వింటున్న తమ్ముడు, నువ్వు ఎప్పుడన్నా అట్లా చేసావా? చెల్లెమ్మ, నువ్వు ఎప్పుడన్నా అట్లా చేసావా? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ త్రోవను వెళుతున్నప్పుడు, బస్సులో ఉంటున్నప్పుడు, ఉద్యోగంలో ఉంటున్నప్పుడు, అంట్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ఎక్కడున్నా ప్రార్థనలో గడిపేటువంటి ఆ చక్కని అనుభవం ఉందా? లేదు కదా. ఆ అనుభవం మనం కలగాలంటే ఏం చేయాలో తెలుసా? ఇదే వాక్యంలో చూసాం కదా, ప్రతి సమయమునందును ప్రార్థన విజ్ఞాపన చేయాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును, ఆత్మ వలన ప్రార్థన విజ్ఞాపనలు. రోమీలకు రాసిన పత్రికలో కూడా ఓ మంచి మాట నోట్ చేసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 8:26లో కూడా ఉంటుంది ఈ మాట. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి యుక్తముగా ఏ రీతిగా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కగా సహాయం చేస్తున్నట్లుగా రోమీలకు రాసిన పత్రిక 8:26 ఉంది. ప్రార్థన అనేటువంటిది అనుక్షణం చేస్తుండాలి. ప్రార్థన అనేటువంటిది పర్టికులర్గా ఒక స్థలము, ఒక ప్రత్యేకమైన సమయం ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తే, విందాం, ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తే. అరే, ఖాళీగా ఎందుకు నడుచుకుంటూ వెళ్ళడం, అటు ఇటు ఎందుకు చూడడం, పక్కన ఒక వ్యక్తి ఉన్నాడని పోసుకోలు కబుర్లు ఎందుకు నేను చెప్పుకోవడం, ప్రార్థన చేస్తే పోలా అని ఈ గుణం ఎట్లొచ్చుద్ది? పరిశుద్ధాత్మ నింపుదల వల్ల. బాప్తీసం పొందుకున్నా కూడా అనుభవం ఉంటుంది, ఉండకపోవచ్చు, కానీ ఆత్మతో నింపబడితే ప్రతి క్షణం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రభు సన్నిధిలో మనం నిత్యము ప్రార్థన చేయుదుముగాక. చెప్దాం అందరం ఆమెన్. ఈ ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి తెలుపు రంగులో ఉంటున్నాడు. పంట తెల్లబారడం అంటే మొదట జయ జీవితం,
రెండోదిగా తల్లులారా, ప్రార్థన జీవితం. ప్రభు సన్నిధిలో ఈ అనుభవాలతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి. చివరి అనుభవాన్ని మనం ధ్యానించుకుందాం అందరం కూడా. తెల్లబారడం, తెలుపు అనేటువంటిది దయచేసి అందరం చూద్దాము. అందరం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఒక చక్కని మాట. అందుకు నేనయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. మరలా, వీరు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. తల్లులారా, మనం విందాం. వస్త్రాలను తెలుపు చేసుకున్నారంట. చెప్పండి దేనండి? ముగించుకుందాం మనం. వస్త్రాలని తెలుపు చేసుకున్నారు. వస్త్రము అనేటువంటిది క్రియలకు సూచన. యెషయా గ్రంథం 5వ వచనం చూద్దాం. 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దామండి. మా నీతి క్రియలన్నీ మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డవలెనాయెను. చూడండి, ఇక మనుషుల నీతి క్రియల గురించి ప్రభు చెప్తున్న మాట, మనిషి యొక్క క్రియలు అంటే మనిషి యొక్క క్రియ మురికి గొడ్డ. క్రియ వస్త్రముతో పోల్చబడుతూ ఉంది. ప్రకటన గ్రంథంలో మనం చూసాం, అక్కడ వస్త్రం ఉంది, మురికి గొడ్డే. కానీ ఏం చేశారంటే రక్తములో ఉదుకుకున్న కారణాన్ని బట్టి ఆ మురికి గుడ్డ కాస్త తెల్లని వస్త్రం అయ్యింది. హల్లెలూయ చెప్దాం అందరం, హల్లెలూయ. ఈ లోకంలో తల్లులారా, వాక్యం వింటుండగా నువ్వు ఒక తాగుబోతువా, నువ్వు ఒక తిరుగుబోతువా, భయంకరమైన వ్యభిచారివా, నీ జీవితం గురించి ఏ ఒక్కరికి చెప్పినా చీ ఇంత నీచుడివా, నీకు ఏమాత్రం ఇక నువ్వు ఈ పాపం నుంచి విడుదల పొందుకోలేవనో, నువ్వు నీ కుటుంబం ఈ శాపగ్రస్తమైన అనుభవంలో ఉండవలసిందేనో, ఏదైనా ఒకవేళ మనుషుల ద్వారా ఇంత ఘోరమైన వ్యక్తివా అని అనిపించుకునే పాపములో ఉన్నా అన్నా, నీ జీవితం ఒక మురికి గుడ్డలాగా ఉన్నా, చీలికలు బాలికలు అయిపోయిన మురికి గుడ్డలాగున్నా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ రక్తములో ఒకవేళ నువ్వు వచ్చి ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని ఆయన రక్తములో నీ జీవితాన్ని నువ్వు చక్కగా కడుక్కుని ఉతికి నీ ప్రక్కకు పెట్టావనుకోండి, అప్పటి వరకు ఉన్న పాపం అనేటువంటి ఆ మురికితనమంతా యేసయ్య రక్తం పూర్తిగా తీసివేసి పవిత్రునిగా చేయనుగాక. ఏ పాపమైనా, ఎంత ఘోర పాపమైనా, ఎంత ఘోరమైన పాపమైనా, ఏ ఘోర పాపిగా ఉన్నా అన్నా, ఈ పాప జీవితంలో నేను చచ్చిపోవాల్సి వస్తుందేమని ఎందుకు ఏడవడం? క్రీస్తు ప్రభు మన గురించే కదా ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చింది. పాపి కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. పాప సంబంధమైన ప్రతి వ్యక్తి కూడా విడుదల పొందుకుని ఏ విధం చేత పాతాళానికి కాకుండా పరలోకానికి వెళ్ళాలని ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తంలోనికి వచ్చి పాపాలు ఒప్పుకుని పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకుని బాప్తిసం ద్వారా నీ క్రియలను, నీ జీవితాన్ని ఉతుక్కుంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు వరకున్న మొండి బండ మురికిని సైతం, పనికిరానటువంటి మురికి జీవితాన్ని సైతం యేసయ్య పరిశుద్ధ రక్తం సంపూర్ణంగా కడిగి తెల్లని బట్టగా మార్చునుగాక. చప్పలకూడదాం గట్టిగా, హల్లెలూయా. చూడండి, అప్పటి వరకు మన క్రియలు, మనిషి క్రియలు ఏంటి? మురికి గుడ్డలు, చెడ్డ క్రియలు. అయితే ఒక వ్యక్తి ప్రభు రక్తంతో కడగబడ్డ తర్వాత ఆ క్రియలు ఏమవుతుందో తెలుసా? మంచి క్రియలు, యుక్తమైన క్రియలు, శ్రేష్టమైనటువంటి క్రియలు, బలమైన దేవుని కొరకు ప్రభు సన్నిధిలో ఒక మంచి వ్యక్తిగా ఆ వ్యక్తి బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఈ మాట చదువుకుని చివరి రిఫరెన్స్ మనం ముందుకు వెళ్ళిపోదామండి. అందరం చూద్దాం ఒకసారి చూద్దాం అందరం కూడా. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి, ముగించుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారి ఉండుట చూచి థ్యాంక్ యూ కంటిన్యూ. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని చెప్పాలి. రూఢిగా చెప్పాలండి, గట్టిగా. అందరూ చక్కగా లైవ్ చూస్తున్నారు కూడా గట్టిగా చెప్పాలా? రూఢిగా నమ్ముచున్నాను. ఇదే మాట తదనంతరం దీనికి సంబంధించినటువంటిదే ఇదే అధ్యాయంలో
పర్లేదు తమ్ముళ్ళు, ఇదే అధ్యాయంలో 7వ వచనం నుంచి ఇక తర్వాత 11వ వచనం వరకు ఉంటుంది. తర్వాత వాక్యంలో చదువుకోండి బైబిల్లో, మంచిది. తల్లులారా చూడండి, తెలుపు అనేటువంటిది ఏంటంటే చక్కగా ఉతకబడినటువంటి మంచి అనుభవాలు, మంచి క్రియలు, సత్క్రియలు. ఏంటి సత్క్రియ? తల్లులారా చూడండి, నీ తల్లిదండ్రిని సన్మానించడం దేవుడు కోరుకున్నటువంటి మంచి క్రియ. అది సత్క్రియ చేయండి. అది ఆ రీతిగా తల్లిదండ్రులను సన్మానించాలి. పొరుగు అనేది ఏది ఆశించకూడదు, అది కూడా సత్క్రియే. ఈ రీతిగా లోకంలో దేవుని కొరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా బ్రతకడం, అవన్నీ సత్క్రియలే. అధికారులకు, నాయకులకు లోబడి ఉండడం, ఏ పై యజమానులు ఉన్నారో వారికి లోబడి ఉండడం, పరిచర్యలో పైన ఉన్నటువంటి వ్యక్తికి లోబడి ఉండడం, ప్రశ్నించకుండా ఎందుకలా ఎందుకు ఇలా అని ప్రశ్న వేయకుండా మౌనంగా, ఇవన్నీ సత్క్రియలే. వాక్యం చెప్తున్న ఏ సేవకుని దగ్గర, ఏ ఆత్మీయ తండ్రి దగ్గర మనం పెరుగుతున్నామో లోబడి ఉండడం, ఎదిరించకుండా కానీ, ప్రక్కకెళ్ళి వేరే మాట మాట్లాడకుండా కానీ, అదలా ఇది అట్లా చెప్పకుండా అప్పగించుకుని తగ్గించుకుని, ఇవన్నీ కూడా సత్క్రియలే. అయితే వీటన్నిటికంటే శ్రేష్టమైన క్రియ ఏమిటి అనంటే, తెల్లబారిన అనుభవం ఏంటంటే స్వార్థ పరిచర్య. అందరం చెబుదాం, ఏంటిదండి? చెప్పాలి గట్టిగా, స్వార్థ పరిచర్య. తల్లులారా, ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం అందరం కూడా. 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం అందరం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమేన్. ప్రభు అంటున్నాడు, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం వాని క్రియ చొప్పున. చాలు, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చూడండి, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు, తల్లులారా, ప్రభు వచ్చినప్పుడు పరలోకపు స్వాస్థ్యం ఇస్తారు. పరలోక రాజ్యములో ఆయన కోరుకున్నటువంటి ఆ స్థలములో ప్రభు మనల్ని తీసుకువెళతారు. దానితోనే ఆగిపోదు. పరలోక రాజ్యంలో కూడా బహుమానాలు, పరలోక రాజ్యములో కూడా ఘనతలు, పరలోక రాజ్యములో కూడా ఆధిక్యతలు ఉంటున్నాయని లేఖనాల్లో మనం చూస్తున్నాం. పరలోక రాజ్యంలో కూడా జీతం ఏముంటుందండి చెప్పాలి. ఇప్పుడు ఇంట్లో 5గురు ఉన్నారు, అందరూ ఉద్యోగం చేసేవాళ్ళే, ఇంటికి జీతం తీసుకొచ్చారు. నీదెంత? 10, నాదెంత? 20, నాదెంత? 50. ఇప్పుడు చెప్పుకుంటారు లేదా? దానికి తగ్గట్టుగా 10 తీసుకొచ్చిన వ్యక్తిని భలే, 20, 30, 50 ఇక తిరుగులేదంతే. పరలోక రాజ్యంలో కూడా చేర్చబడ్డమే. కానీ దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కృపలు ఉంటాయి, కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రభు చెప్పే మాట ఏంటి తెలుసా? పరలోక రాజ్యంలో చేరేవాళ్ళు ఎవరంటే ఆజ్ఞానుసారంగా బ్రతికిన వాళ్ళు. తల్లిదండ్రులను సన్మానించి ఆజ్ఞానుసారంగా బ్రతకడం పరలోక రాజ్యం చేరేదే. పరలోక రాజ్యంలో చేరడం మాత్రమే కాదు, ప్రభు అన్నాడు, చేరడం ఎందుకు? అది స్వల్ప విషయం అనుకో, స్వల్పం కాదు కానీ అర్థం కావడం చెప్తా. అది చేరడమే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళి 100లో ఒక వ్యక్తిగా, 1000లో ఒక వ్యక్తిగా, 10,000లో ఒక వ్యక్తిగా ఉండడం ఎందుకు? పరలోక రాజ్యంలో కూడా ప్రత్యేక స్థానములో నిలుచుదువుగాక. అందరం చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. పరలోక రాజ్యంలో కూడా ప్రత్యేకమైన స్థానం. అయ్యా, దీన్నే జీతం అంటున్నాడు ప్రభు. ఎవరికి ఇస్తారు ప్రభు ఆ జీతం అంటాడు? ఎవరైతే క్రియలు, ఏ క్రియ? స్వార్థ ప్రకటన. ప్రభు అన్నాడు ఏమన్నా తెలుసా? ఆయన వచ్చి, తల్లులారా వినండి ముగిస్తాం, ఆయన వచ్చి అన్ని నీతి నియమాలు, జీవితపు విధానం అన్నీ చెప్తూ ప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? శిష్యులారా, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, ప్రతి వ్యక్తిని నాకు శిష్యునిగా చేయండి. దేవుడిచ్చిన పని ఏంటమ్మా చెప్పాలి? దేవుడిచ్చిన పని ఏంటి? స్వార్థ. ప్రభు ప్రతి పిలుపు, సేవ పిలుపుతో తీసుకొచ్చారు, సేవ చేయమన్నారు. పరిచారకులు ఉన్నారు, ఆత్మీయ నాయకులు రాజశేఖరయ్య గారు ఉన్నారు, ఉన్నతమైన విశాలమైన పరిచర్య. తల్లిదండ్రులు ఉన్నారు, ఘనమైన పరిచర్య. అలుపులో ఏదో చిన్న పరిచర్య. తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చెల్లెములు వాళ్ళు కూడా ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి వారికి చేయవలసిన సువార్త పరిచర్య ఎట్లా ఉంటుందో, విశ్వాసులుగా ప్రతి వ్యక్తి ఈ సువార్త పనిలో పాలిభాగస్తులు అవుదురుగాక. అందరం చెప్దామా ఆమేన్. ఈ సువార్త పని నశించిపోతున్న ఆత్మల కొరకు, దేవుని సన్నిధికి రాకుండా ఎవరు దూరంగా ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు మాటలు చెప్పి బలపరిచి తీసుకురావడం సువార్త. సంఘానికి వచ్చే కుటుంబము
కొన్ని కారణాలను బట్టి సంఘానికి రాకుండా దూరం అయిపోయింది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కుటుంబాన్ని ఆదరించి బలపరిచి రండి అని చెప్పి మరలా తీసుకురావడం సువార్త పరిచయంలో భాగమే. దేవుని వాక్యం అందనటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా దయచేసి వినండి, ఈ పరిస్థితి నుంచి విడుదల కలగాలంటే ప్రభు దగ్గరికి రండి. మేము ఒకప్పుడు అదే జీవితం మాది కూడా అటువంటి దుర్భరమైన పరిస్థితులే. దేవుని దగ్గరికి వెళ్ళామయ్యా, దేవుడు కనికరం కలిగినటువంటి వాడు, మమ్మల్ని దీవించారు, రండి మిమ్మల్ని దీవిస్తారు అని చెప్పి ఆ రీతిగా ఆ ప్రాంతానికి దేవుని సువార్తను తీసుకెళ్ళడం చూడండి. ఇది పరలోకము హర్షించే క్రియ. పరలోకములు ఎవరికి జీతం? దేవుడు అంటున్నాడు, సువార్త ప్రకటన విషయంలో ఎవరు తమ నడుమును కట్టుకుంటారో, సువార్త పరిచర్య కొరకు ఎవరైతే పరిగెడుతుంటారో వారికి ప్రభు జీతాన్ని ఇస్తూ ఉన్నాడు. తల్లులారా, నీకు చేతనేనంత సువార్త పరిచర్య చేద్దాం మనం అంతా. ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది, మన వెబ్సైట్ ఏంటి చెప్పండి ఒకసారి. ఇమానుయేల్ మినిస్ట్రీస్ ఏంటి చెప్పట్లేదు ఏంటండి? వాళ్ళు లైవ్లో ఉన్న వాళ్ళు టకామని చెప్పేశారు. యేసు రక్తం చేయి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. లైవ్లో ఉన్న వాళ్ళు అద్భుతం. వాళ్ళు ఎందుకు అద్భుతం అంటే దేవుడు మాకు ఇచ్చిన బిడ్డలు అత్యద్భుతం. ఇమానుయేల్ మినిస్ట్రీస్ ఉన్న ప్రతి బిడ్డ అద్భుతమేనండి. చప్పళ్ళు కొడదాం గట్టిగా, ఆయనకే మహిమ కలుగును గాక. చెప్దాం అందరం ఆమేన్. ఎందుకు ఈ మాట అంటాను తెలుసా? ఎక్కడ సువార్త అయినా కొంతమంది పేర్లు చెప్పను కానీ కొంతమంది అన్నలు ఉద్యోగాలు సెలవులు పెట్టి పర్మిషన్ తీసుకుని మరి వస్తూ కొన్ని ప్రాంతాలు డబ్బు సమయం ఇక ఏమని చెప్పేది. అమ్మా, ఈ పరిచర్య ఎంతగా దీవించబడ్డానికి కారణం మొట్టమొదట అన్నటికి దేవుని కృప సత్యమే. రెండోదిగా స్వార్థ భారం కలిగిన బిడ్డను ప్రభు ఇచ్చాడు. అన్న ఎక్కడ మీటింగ్ పెట్టినా చంటి పిల్లలు మోసుకుంటూ కూడా తల్లులు వస్తున్నారండి చాలా దూరం. మీకు నిండు వందనాలమ్మా, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు ఈ పరిచయం మర్చిపోడు. పరలోకానికి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన నా బిడ్డ దా నిన్ను దీవిస్తానని చెప్పి పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు సకల పరిశుద్ధులు ఎదుట ఓ చక్కని మెప్పు, ఘనత, ప్రశంస కలిగే విధంగా దేవుడు దీవించును గాక. తల్లులారా, ఈ సువార్త పనిలో చెప్పమంటారు ఈ మాట చెప్పి ముగిస్తాను. నేటి కాలంలో సువార్త భారం కలిగిన సంఘాలే లేవండి, లేవు. కొంతమంది విశ్వాసులు కనిపించారా, ఏదో గడిచే విధంగా కానుకలు వస్తున్నాయి, ఇక చాలు, ఇక మనకెందుకు అని అనుకునేటువంటి పరిస్థితులు. ప్రభు మహా గొప్ప కృప. ఇందాక తమ్ముడు ద్వారా కూడా ప్రభు మాట్లాడారు కదా, రాజశేఖరయ్య గారు దైవజనులు, మన ఆత్మీయ తల్లిదండ్రులు రాత్రనక పగలనక పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళు పరిగెత్తడానికి కారణం వారి అంతరాత్మలో ప్రభు పెట్టిన కృప. రెండోదిగా దైవజనుడా నువ్వు వెళ్ళడం మంచిది, దైవజనుడా ఆ ప్రాంతానికి వెళ్ళడం శ్రేష్టం. మీరు వెళ్ళి సువార్త పరిచర్య చేయండి, మేము వెనకుంటాం, ముందుండి మనం చేయి కలిపి ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి చేయి కలిపేటువంటి మంచి విశ్వాసం ప్రభు మాకు ఇచ్చారు. లైవ్లో చూస్తున్న తల్లులు కూడా చాలామంది అయ్యా మా ప్రాంతానికి రండి, సువార్త ప్రకటించిందని లైవ్లో ఉన్న బిడ్డలు వాక్యాసక్తి కలిగి పరలోకపు కాంక్షతో రగిలిపోయి వేల కుటుంబాలు ఉన్నాయి. తల్లులారా, నిజంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఎల్లారెడ్డి ప్రాంతంలో జోసఫ్ బ్రదర్ అని, డేవిడ్ బ్రదర్ అని, ఇక ఒక్కరేంటని ఏమని చెప్పేది. బొల్లారం ప్రాంతంలో ఇట్ ఇస్ షాపూర్ నగర్ చెప్తే ఇక ఇది ఇంకో కూడిగా అయిపోద్ది. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో సత్క్రియ అనేటువంటి ఆ తెలుపు అనుభవాలు కలిగిన బిడ్డలు వేల కొలదిగా ఉన్నారు. ధనాన్ని, సమయాన్ని, బలాన్ని, సమస్తాన్ని కూడా త్యజించి చదువుకున్న బిడ్డలు కూడా తొందరగా క్లాసు ముగించుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారండి. ఉద్యోగం చేస్తున్న అన్నలు నైట్ డ్యూటీలు చేసి మరి, పేర్లు చెప్పడం మనకు వల్ల కాదు కానీ నైట్ డ్యూటీలు చేసి మరి వచ్చి వాళ్ళు పాటకి ప్లే చేయడం, పక్కకి వెళ్ళి కూర్చోవడం, పాటకు ప్లే చేయడం, పక్కకు కూర్చోవడం, పాట వేరే మ్యూజిక్ వేరేలేండి, అది వేరే సంగతి, ఏదో ఒకటి చేస్తున్నారు. అయితే ఏంటంటే సత్క్రియ ఈ పరిచర్య తల్లులారా, ప్రత్యేకంగా చాలా పరిచర్యలు. ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ అనే పరిచర్య దేవుని పని కొరకు అప్పగించుకున్న పరిచర్య. ఒకటే ఆశ, ప్రపంచమంతా వెళ్ళిపోవాలి. ప్రపంచంలో సేవకులు, నాయకులు కానీ తల్లిదండ్రులు కానీ పాదాలు తాకనటువంటి నేల లేదు అన్న మాట ధ్వనించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సమయంలో తర్వాత చదువుకోండి, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం మొత్తమును, తర్వాత కొరింథీ పత్రికలు కూడా పౌలు గారు చెప్తారు. వీరెవరంటే
సువార్త పరిచర్లో పాలు పంపులు పొందినటువంటి వారు జీవ గ్రంథములో తుడుపు పెట్టకుండా వారి పేర్లన్నీ కూడా లిఖించబడుతూ ఉన్నాయి. పరిచర్య చేసుకుందాం, దేవుని కొరకు బ్రతుకుదాం. ఆయన ఆగమనపు కాలం ఇది, కోతకాలం. తెల్లబారిన అనుభవంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా నిలుద్దాం. పరలోక రాజ్యంలో మనం చేర్చబడదుము గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.